తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మంత్రివర్గంలో కీలక అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైడ్రాకి చట్టబద్ధత, రైతు భరోసా, ఉద్యోగుల డిఏ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, కొత్త రేషన్ కార్డులు, కుల గణనపై మంతనాలు జరుపుతున్నారు. మూసీ ప్రక్షాళనపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రులు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. రుణమాఫీపై కూడా కేబినెట్ లో చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు మిగిలిపోయిన రైతులకి రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పెండింగ్ డిఏలపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వీటన్నిటి గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమావేశానికి మంత్రులతో పాటు సంబంధిత శాఖ అధికారులంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ ఎజెండా ప్రధానంగా 35 నుంచి 40 అంశాల ఎజెండాగా అయితే ప్రస్తుతం ఈ కేబినెట్ చాలా కీలకమైనటువంటి అంశాలని ఎజెండాగా తీసుకొని సమావేశంలో ప్రధానంగా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేయడంతో పాటు తీర్మానాలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా మూసీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర కీలకమైనటువంటి అంశాలునే. దాంట్లో ప్రధానంగా 317 జియోకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో 317 జియో వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ 317 జియోకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మరొకవైపు కులగణనకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు సంబంధించి మరొక 2-3 నెలల్లోనే కులగణన కంప్లీట్ చేయాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ప్రస్తుతం ఆ దిశగా ఇప్పటికే బీసీ కమిషన్తో పాటు సంబంధిత శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులంతా కూడా ఇప్పటికే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి విధి విధానాలను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు మరొకవైపు ఇతర ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ధరణికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ధరణి పోర్టల్ వల్ల రైతులు కానీ అదేవిధంగా ప్రజలంతా కూడా ఎదుర్కొన్నటువంటి అంశాల కేంద్రం ప్రధానంగా ధరణికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి ఎప్పటికో ఒక నివేదిక సైతం తయారు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధరణి ప్లేస్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత అనేటటువంటి పోర్టల్ని తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఆ పోర్టల్ కింద ప్రస్తుతం ధరణికి సంబంధించినటువంటి అంశంలో తప్పిదాలన్నిటిని కూడా సరిచేస్తూ భూమాత అనేటటువంటి యాప్ని తీసుకురాబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక కీలక నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకటి ఏదైతే కొత్తగా ఆర్ఓఆర్ చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానిపైన ఒక చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ఇప్పటికే ఒక విధి విధానాలు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికీ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీని అమలు చేసింది. ఒకవైపు 18,000 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి రైతు విముక్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరికొంతమందికి టెక్నికల్ ప్రాబ్లంతో పాటు మరికొన్ని ఇతర అంశాల కారణంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ కాలేదు. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మంత్ ఎండింగ్ కల్లా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతు భరోసా పైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీని వేయడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత రైతు భరోసా పైన ఒక కీలకమైనటువంటి ప్రకటనని ప్రభుత్వం ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. దాంట్లో ప్రధానమైనది మూసీకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా
ప్రత్యేకంగా చాలా కీలకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు మూసీకి పునర్జీవం, అదేవిధంగా ప్రక్షాళన, ఈ 2 పేర్లతో మూసీకి పునర్జీవం చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ఇప్పటికే ఒకవైపు మూసీ పరివాహక ప్రాంతాలు అంటే రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, అదేవిధంగా మేడ్చల్తో పాటు మొత్తం 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాలు అంటే దాదాపు హైదరాబాద్ నగరంలోనే ఈ 4 మనం చెప్పుకున్నటువంటి జిల్లాల పరిధిలోనే 55 కిలోమీటర్ల వరకు మూసీ ప్రవహిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కొంత రెడ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ రెడ్ జోన్లో ఎవరైతే ఇళ్ళని నిర్మించుకున్నారో వారందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా వారికి ప్రతిపాదించినటువంటి పరిస్థితి. కానీ ఈ మూసీకి సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. బాధితులకు అండగా దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వాళ్ళకి న్యాయం చేద్దాం, అవసరమైతే వాళ్ళ కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, అంతేకాని మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి దాన్ని మాత్రం అడ్డుకోవద్దనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మూసీకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మూసీ చుట్టూ కూడా దాదాపు 10,000 ఇళ్లను కూల్చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ ఓఆర్ఆర్ వెంట ప్లాట్లు ఇవ్వాలనేటటువంటి ఆలోచనని ప్రభుత్వం చేస్తున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మూసీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా డిపిఆర్ రెడీ చేయలేదు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మూసీ పునర్జీవంకి సంబంధించినటువంటి అంశంలో సీఓలకు కూడా ఒక బృందం వెళ్ళింది. ఆ బృందానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇవ్వబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక చాలా అంశాలనే స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యోకో టూరిజం, అదేవిధంగా హైడ్రాకి సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంతో పాటు మరొకవైపు అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీని ఏర్పాటు చేయాలి, అసెంబ్లీని నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం, ఎందుకంటే కొత్త చట్టాలని అసెంబ్లీలోకి తీసుకురావాలంటే అసెంబ్లీ నిర్వహించాలనేటటువంటి దానిలో కూడా ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అఖిలపక్ష భేటీకి పిలవాలనేటటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇలా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అన్నిటి మీద ప్రస్తుతం అయితే సచివాలయం కేంద్రంగా కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలను కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మరొక 2 గంటల పాటు కేబినెట్ సమావేశం కొనసాగిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలతో పాటు ప్రకటనలు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, అలాగే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరొక ఫీల్డ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.